చిత్తూరు నగరంలోని 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పొన్నియమ్మన్ ఆలయంలో గంగ జాతరను పురస్కరించుకుని మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టే కార్యక్రమాన్ని వైభవంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో చేపట్టారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ నెల 21, 22 తేదీల్లో గంగ జాతర నిర్వహించనున్న నేపథ్యంలో 14వ తేదీన వంశపారంపర్య ధర్మకర్త సికే లావణ్యబాబు ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగమ్మ తల్లిని భవిష్యత్తులో వర్షాలు కురవాలని, అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా రైతులు పంటలు పండించుకోవాలని మనసా వాచా కర్మనా కోరుకుంటూ అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయంలో ఉన్న వేప చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమతో అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో నగర పరిసర ప్రాంతాల్లోని మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్న గంగా జాతరకు నిర్వాహకులు రిటర్నింగ్ అధికారి వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎన్ఆర్పేట ఎస్ఐ వెంకట సుబ్బమ్మ శుక్రవారం ఉదయం 10:30 ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యేంత వరకు ఎన్నికల కోడ్తో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో గంగ జాతర నిర్వహించడానికి రిటర్నింగ్ అధికారుల వద్ద నిర్వాహకులు ముందస్తు అనుమతి పొందాలన్నారు. జాతరలో లౌడ్ స్పీకర్ల వినియోగానికి డీఎస్పీ వద్ద ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. రికార్డింగ్ డాన్సులు వంటి వాటికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. జాతరలో ఎవరైనా అల్లర్లు సృష్టించినా, మత విద్వేషాలకు పాల్పడినా వారిపై కేసులు తప్పదని హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన చిత్తూరు నగరంలోని బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శుక్రవారం ఉదయం 11:30 ప్రధాన అర్చకులు మంగళగిరి రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఆయన వెల్లడిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం 6:30 అగస్తీశ్వరాలయంలో గంగా పూజ, తీర్థ సంగ్రహణ, 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, బ్రాహ్మణ ఋత్విక్ భరణం, దేవానంది, ప్రధాన కలశ స్థాపన, గణపతి నవగ్రహ శ్రీ సూక్త, దుర్గా సూక్త, వాసవి మూలమంత్ర మహాహోమం, పూర్ణాహుతి, కలశాభిషేకం, మహాభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, ధూపదీప నైవేద్య ప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు రాజరాజేశ్వరి అలంకారంలో పురవీధుల్లో భక్తులకు అమ్మవారు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్టు వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. నేను మంగళగిరి కౌశిక రామకృష్ణాచార్యులు, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం బ్రాహ్మణ వీధి చిత్తూరు ప్రధాన అర్చకుడిని. రేపు అనగా 18/5/2024 శనివారం వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకునే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి మహోత్సవాన్ని ఆలయం నందు అంగరంగ వైభవంగా జరిపించుటకు సంకల్పించబడింది. ఉదయం 6:30 స్థానిక అగస్తీశ్వర దేవాలయం నుంచి గంగ పూజా తీర్థ సంగ్రహణ, తదుపరి 8 గంటలకు శ్రీ వాసవి కన్యకా దేవస్థానం నందున అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ మహాగణపతి నవగ్రహ శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాది కార్యక్రమంలో 10:40 మహాపూర్ణావతి కార్యక్రమము, 10:45 అమ్మవారికి విశేష మహాభిషేకము, తదుపరి
అలంకార వైభవం, సహస్రనామార్చన, ధూపదీప నైవేద్యం, తదుపరి అందరికీ కూడా అన్నప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6:30 రాజరాజేశ్వరి దేవత అలంకార రూపంలో అమ్మవారు భారీ పుష్పాలంకరణతో, బాణసంచ వేదికలతో అమ్మవారు పురప్రదక్షిణ గావించబడుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మెడికల్ ఆఫీసర్ శిరీష ఆధ్వర్యంలో అధిక రక్తపోటు దినోత్సవ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల చేత, వైద్య సిబ్బంది చేత అధిక రక్తపోటుకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక రక్తపోటు వలన కలిగే దుష్ప్రభావాలను రోగులకు వివరిస్తూ వ్యాయామం చేయకపోవడం వల్ల, వ్యాధుల వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అధికంగా వస్తాయని తెలిపారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ శాలిని మాట్లాడుతూ అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా బీపీ మాత్రలు, వ్యాయామం తప్పకుండా చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిల్, డాక్టర్ భార్గవ్ కృష్ణ, డాక్టర్ జ్యోతి స్వరూప్, డాక్టర్ విజయ్ కుమారి, డాక్టర్ రాఘు భావన, హెడ్ నర్స్ సుమతి బాయ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అధిక రక్తపోటు దినోత్సవము, దానికని ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేసి పేషెంట్స్కి అసలు అధిక బీపీ అంటే ఏంటి, అలా ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏం మందులు వాడాలి, ఎలాంటి మందులు రెగ్యులర్గా వాడాలా, లేదు మధ్య మధ్యలో నిలిపి బీపీ తగ్గినప్పుడు నిలిపేసి మిగతా డబ్బులు వాడితే చాలా, ఇవన్నీ చాలా మందికి అనుమానాలు ఉంటాయి. సో అలా బీపీ ఉన్నప్పుడు ఏంటి, మనం కరెక్ట్గా మందులు రెగ్యులర్గా తీసుకొని మనం వ్యాయామం అంటే రోజు కొంచెం ఒక అరగంట అయినా వాకింగ్ చేస్తూ, ఉప్పు తక్కువ ఉండే ఆహారం తీసుకుంటూ, డాక్టర్ చెప్పినట్టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బీపీని కంట్రోల్లో పెట్టుకొని ఆ బీపీ వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు. బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్లో రక్తం బ్లీడింగ్ అయ్యి గడ్డగట్టడము, పక్షవాతము ఇవన్నీ ఎక్కువ వస్తాయి. సో అలాంటి ప్రమాదాలు రాకుండా మనం బీపీకి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ చెప్పినట్టు మనం ఫుడ్ తీసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని మీకు అందరికీ తెలియజేయాలని చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. వయసు పరంగా చూసుకుంటే 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 130 నుంచి 140 వరకు కూడా మామూలుగా కన్సిడర్ చేస్తామని నార్మల్ బీపీగా. ఒకవేళ 140 దాటితే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళు కొద్దిగా ఉప్పు తగ్గించుకొని తిని, కొద్దిగా నూనె వస్తువులు అవన్నీ తగ్గించుకోవాలి, రెగ్యులర్గా వాకింగ్ చేయాలి. అలాగే బీపీ మందులు కరెక్ట్గా వాడుకోవాలి. 150/90 ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర సంప్రదించి బీపీ మందులు పెట్టించుకొని కరెక్ట్గా వాడుకోవాలి, ప్రతిరోజు వాడుకోవాలి. చిత్తూరు నగరంలోని కాజూరు అర్బన్ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవ అవగాహన సమావేశం ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎంహెచ్ఓ ప్రభావతి దేవి మాట్లాడుతూ బీపీ వ్యాధికి జీవితాంతం మందులు వాడాలని, కానీ ఇది అంటువ్యాధి కాదు అన్నారు. విపరీతమైన తలనొప్పి, చెమటలు పట్టడం, గుండె దడ బరువుగా ఉండడం, నీరసంగా ఉండడం బీపీ లక్షణాలన్నారు. ఎక్కువగా మాంసం తినేవారికి, వంశపారంపర్యంగా బీడీ, సిగరెట్, ఆల్కహాల్ తీసుకునే వారికి, విపరీతమైన చెడు ఆలోచనలు చేసేవారికి, శారీరక శ్రమ లేని వారికి బీపీ వ్యాధి వస్తుందన్నారు. బీపీ నియంత్రణకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని, యోగా, ధ్యానం, వాకింగ్, మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్, జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, ఎపడమాలజిస్ట్ శ్రీవాణి, హెచ్ఈఓ గుణశేఖర్, ఇన్ఛార్జ్ డెమో జయరాముడు, రాజేంద్ర ప్రసాద్, స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనేది కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండాలంటే మనము మంచి జీవన శైలి అనేది కరెక్ట్గా మంచి పద్ధతిలో మనము ఉండాలన్నమాట. మంచిగా మనము మనం తినే ఆహారం కానీ, అనవసరంగా ఉప్పు ఎక్కువ ఉండే ఆహారాలు తినడం కానీ, లేదా బయట చేసిన మన ఇంట్లో వండుకున్న మామూలుగా వండుకునే పదార్థాలు కాకుండా బయట ఫుడ్ తినడము, దానివల్ల లావు అవ్వడము. అందరూ తింటుంటారు కదా బర్గర్లు, పిజ్జాలు అని, చిన్నపిల్లలందరూ యవనస్తులు అందరూ తింటూ ఉంటారు. బయటికి వెళ్ళేసి మేము బర్గర్ తిన్నాము, పిజ్జా తిన్నాము, KFC చికెను, ఇట్లా ఏదేదో చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ తింటేనే మనకి ఇవన్నీ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అవన్నీ తింటే ఏమవుతారు, లావ్ అయిపోవడము, వాళ్ళకి సరైన ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము. పాతకాలంలో అందరూ అన్ని పనులు చేసుకునేవాళ్ళు, కానీ రాను రాను ఈ నెల 19వ తేదీన చిత్తూరు నగరంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో
వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మంగళగిరి రామకృష్ణ తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రతి నెల ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతాన్ని ఘనంగా వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతంలో దంపతులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. ఈ వ్రతంలో పాల్గొనడం వలన ఇష్టకామ్యార్థి సిద్ధిరస్తు, అభీష్టి సిద్ధిరస్తు అంటూ కోరిన కోరికలు నెరవేరుతాయని, సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో తులతూగుతారని ఆయన వెల్లడించారు. 19/5/2024 వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఆలయం నందున సామూహికంగా సత్యనారాయణ వ్రతం జరపబడుతుంది. ప్రతి నెల కూడా ఈ ఆలయం నందున వైకుంఠ శుద్ధ ఏకాదశి రోజున సామూహికంగా సత్యనారాయణ వ్రతం కార్యక్రమం జరపబడుతుంది. ఈ ఆలయం నుండి కూడా సత్యనారాయణ వ్రతంలో అందరూ భక్తులు పాల్గొనేసేసి స్వామివారి తీర్థపుత్రులు సంగ్రహించుకునేసేసి స్వామివారి కృపకు పాత్రలుగా అని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా శ్రీ సత్యనారాయణ వ్రతంలో పాల్గొనడం వల్ల అభిష్టాలు అంటే ఇష్టకామ్యార్థితులు లభిస్తుంది. కాకుండా ఈ సత్యనారాయణ వ్రతంలో వ్రతాధ్యాయం చెప్పినట్టుగా సంవత్సరంలో ఒకసారి అయినా సరే మనం ఇంట్లో జరిపించుకోవాలి. ఈ వ్రత కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకు కష్టాలను తీరేసేసి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగేసేసి తర్వాత వివాహాది ఇతర కార్యక్రమాలు ఆటంకాలను తొలగేసేసి స్వామివారితో అన్ని అభిష్టాలు నెరవేరుతాయని చెప్పేసి కూడా సత్యనారాయణ వ్రతంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వ్రతం ఈ కలియుగం నందున చాలా విశిష్టమైనది, చాలా పవిత్రమైనది. సవిష్ట అభిష్ట కామ్యాసిద్ధులను తర్వాత అన్ని కోరికలు తీర్చుంటే కామధేను లాంటి వ్రతం ఈ వ్రతం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొనేసేసి స్వామివారి తీర్థపుత్రులు దగ్గరేసేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి చిత్తూరు నగర పరిధిలోని శంకరాయని గుంటలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమకాటు వలన డెంగ్యూ, చికెన్ గున్యా, జీకా వైరస్, మలేరియా, బోధకాలు, మెదడువాపు వంటి వ్యాధులు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ముందు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం పాత నీటిని పారబోసి కొత్త మంచినీటిని నింపుకోవాలన్నారు. సాయంత్రం వేళ వేపాకు పొగ వేసుకోవాలని, దోమతెరలను వాడాలన్నారు. దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు గుణశేఖర్, జయరాముడు, నారాయణ, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని గంగనపల్లి సీతారామ భజన మందిరంలో మాజీ మేయర్ కటారి హేమలత అధ్యక్షతన విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఘనంగా సీతమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ మహాసాధ్వి పతివ్రత శిరోమణి అయిన రాముని భార్య సీతాదేవి జన్మదిన వేడుకలను ప్రతి ఏటా సీతారామ భజన మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు సీతమ్మ చిత్రపటంతో పురోవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 7 గంటలకు ప్రముఖ ప్రవచనకారుడు మునస్వామి సీతమ్మ జన్మ వృత్తాంతాన్ని వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. माता की जय सीताराम मंदिर की जय सीताराम की जय सीताराम की సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్వీసెట్ కళాశాల నందు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు డిఆర్ఓబి పుల్లయ్య, ఆర్డీఓ చిన్నయ్యలతో కలిసి ఎస్వీసెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎస్వీసెట్ కళాశాల నందు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఐడి కార్డ్, ప్రొసీడింగ్ కాపీ ఉంటేనే ఎస్వీసెట్ కళాశాలలోనికి అనుమతించాలని పోలీస్ అధికారులకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, జూన్ నెల 4న ఎస్వీసెట్ నందు ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలు, అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లకు అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియను కంట్రోల్ రూమ్ పరిశీలించుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు లేదా ఏజెంట్లు కంట్రోల్ రూమ్కు వచ్చినప్పుడు వారి నుండి సంతకాలు తీసుకోవాలని, కమాండ్ కంట్రోల్ రూమ్ నందు 3 షిఫ్ట్లుగా విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, వారికి ఐడి కార్డులు ఇవ్వాలని కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అరిపుల్లా, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ నరసింహులు, ఏఆర్ఓలు శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి, విద్యుత్, ఆర్ఎండ్బి వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. మే 24వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఓ దేవరాజులు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వివరిస్తూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2006 మంది విద్యార్థులు 15 పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు హాజరవుతారని తెలిపారు. సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా చేరడానికి మైనారిటీ బాలికల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వివరిస్తూ నగరంలోని మురుగంబట్టులో గల మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశానికి అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతిలో 63, 6వ తరగతిలో 55, 7వ తరగతిలో 48, 8వ తరగతిలో 47 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు 8712625058 లేదా 9441155061 నంబర్లను సంప్రదించాలన్నారు. చిత్తూరు నగరంలోని గిరింపేట ప్రముఖ దుర్గమ్మ ఆలయంలో గంగ జాతరను పురస్కరించుకొని మహిళలు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టే కార్యక్రమాన్ని వైభవంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించారు. దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ నెల 21, 22 తేదీల్లో గంగ జాతర నేపథ్యంలో భవిష్యత్తులో అధికంగా వర్షాలు కురవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు పండాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యాన్ని సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు, రావి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమతో అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో నగర పరిసర ప్రాంతాల మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని పొంగళ్ళు పెట్టారు.